హాయ్ పిల్లలు, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇంకొక కథ చెప్తాను, వినండి. ఒక నదీ తీరాన ఒక అవ్వ గుడిసేసుకొని నివసిస్తూ ఉండేదన్నమాట. అవ్వకి ఎవ్వరు లేరు. అవ్వకి తోడుగా రెండు సింహం పిల్లల్ని అవ్వ చాక్కుంటూ ఉంటుంది. వాటితోనే ఆడుకుంటూ వాటితోని ఆ ముగ్గురు కలిసి చాలా సంతోషంగా ఉంటారన్నమాట. అవ్వ ఒకరోజు ఏం చేస్తుందంటే, చంటూ బంటూ ఇలా రండి అని చెప్పి వాళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెట్టి, నానా నేను ఊరెళ్తున్నాను, దీపావళి ఉంది కదా, రేపు దీపావళి చూసుకొని మళ్ళీ వస్తాను, మా అన్న నన్ను రమ్మన్నాడు, మీరు అల్లరి చేయకుండా ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి, నేను వెళ్ళి వస్తానని చెప్తుందన్నమాట అవ్వ. అప్పుడు చంటూ బంటూ అంటారు, అవ్వ వద్దు అవ్వ, నిన్ను వదిలి మేము ఉండలేము, మేము వస్తాం అవ్వ అంటారు. లేదు నాన్న, నేను ఈరోజు వెళ్ళేసి రేపు వచ్చేస్తాను, నేను కూడా మిమ్మల్ని వదిలి ఉండలేను కదా, అక్కడ దారిలో ఎన్ని ప్రమాదాలు వస్తాయో ఏమో, మీరు ఇంకా చిన్న పిల్లలే కదా, మీరు ఇంటిని చూసుకుంటూ ఉండండి, అల్లరి చేయదండి, ఎక్కువ దూరం పోకండి అంటుందన్నమాట. అప్పుడు చంటూ అంటాడు, లేదులే అవ్వ, మేము నది దాటి అవతలకి వెళ్ళాము, అసలు అటువైపు ఏముందో ఏమో మాకు తెలియదు కదా, మేము ఇంటిని చూసుకుంటూ ఉంటాము, నువ్వు మీ అన్నయ్యతో మాట్లాడి త్వరగా వచ్చేయి అవ్వ, సరేనా అంటున్నాడు చంటూ. సరే అంటూ అవ్వ బయలుదేరి, సరే ఇంక నేను వెళ్తాను, ఎందుకంటే రేపు ఊరికి వెళ్ళాలి కాబట్టి సర్దుకునే సామాన్లు ఉన్నాయి, తీసుకొని వెళ్తాను చంటూ, మీరు జాగ్రత్తగా ఉండండి అంటుందన్నమాట. ఆ అవ్వ ఊరికి వెళ్ళాలంటే ఒక అడవి దాటుకొని వెళ్ళాలన్నమాట. అవ్వ అనుకుంటుంది, అమ్మో ఈ అడవిలో నుంచి వెళ్ళాలా, కొద్దిగా ముందుగా బయలుదేరింటే బాగుండేది, ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ బయలుదేరుతూ ఉంటుంది. ఇంతలోకి అవ్వక ఒక చిరుతపులి ఎదురొస్తుంది. ఏ ముసల్దానా ఆగు, ఎన్నాళ్ళకు దొరికావు నువ్వు, నేను ఎన్ని రోజులైంది మనిషి మాంసం తిని, ఈరోజు ఎలాగైనా నిన్ను తినేస్తాను అని చెప్తుందన్నమాట. అప్పుడు అవ్వ అంటుంది, సరే సరే, ఫస్ట్ నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పు, అలాగే చేద్దువు కానీ అంటుంది. ఆ సరే అడుగు అంటుంది చీతపుల్లి. అప్పుడు అడుగుతుంది, ఈ అడవికి రాజు ఎవరు అంటుంది. అడవికి రాజు ఎవరు, ఇంకెవరు, సింహం కదా అంటుంది. మరి నన్ను తినే అర్హత ఫస్ట్ ఎవరికి ఉంటుంది అంటే రాజుకే ఉంటుంది అంటుందన్నమాట. మరి నేను ఆ రాజుకే ఆహారంగా వెళ్తున్నాను, మరి ఇప్పుడు తింటావా నన్ను అని అడుగుతుందన్నమాట. ఓ అవునా, నిజంగా చెప్తున్నావా? సరే అయితే, ఒకవేళ రాజు దగ్గర తినేయకుండా నువ్వు మళ్ళీ ఇదే దారిలో కదా వెళ్తావు, అప్పుడు నాకు అనిపిస్తే నేను ఖచ్చితంగా నేను తినేస్తాను అంటుంది. సరే నాయనా, నువ్వు ఎలాగంటే అలాగే చెయ్యి, నేను నిజంగానే తన కోసమే వెళ్తున్నానని చెప్పి ఎలాగెలాగో మెల్లగా తప్పించుకుంటుందన్నమాట. కొద్ది దూరం వెళ్ళంగానే అమ్మయ్య తప్పించుకున్నాను, లేదంటే ఈ చిరుత చేతిలో ఈరోజు నా పని అయిపోయే, ఇంకొంచెం ఫాస్ట్గా నేను బయలుదేరాలి, ఇంకా ఏం ప్రమాదం వస్తుందో ఏమో అని అనుకుంటూ కొద్ది దూరం వెలిగేలోప తనకి ఎలుగుబంటి ఎదురవుతుంది. మళ్ళీ ఆ ఎలుగుబంటి అనుకుంటుంది, అమ్మయ్య ముసలావిడ ఎవరో వస్తుంది, ఈరోజు ఎలాగైనా సరే ఆమెను తినేయాలి అనుకుంటూ దాని దగ్గరకు వస్తుంది అనమాట. వచ్చి అవ్వ, నేను ఎలాగైనా ఈరోజు తినేస్తాను అని చెప్తుంది. ఇంతలో అవ్వ అంటుంది, సరేనైనా తిందువు కానీ, నేను ఎక్కడికి వెళ్తున్నానో ఫస్ట్ అడగవా నువ్వు అంటే, అడుగు చెప్తాను అంటుందన్నమాట. నేను మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మరి రేపు దీపావళి కదా, అందుకే వెళ్తున్నాను, మాట్లాడేసి వస్తాను అంటుంది. అలాగైతే మాకు కూడా దీపావళి, ఈరోజు నిన్ను తినేసి మేము కూడా పండగ చేసుకుంటాంలే అంటుంది ఎలుగుబంటి. అలా కాదు, నన్ను సింహం రాజు ఆహారంగా తీసుకున్నాడు, ఆయన తింటాడు నన్ను, ఇంకా ఆయనకు తెలిసి ఇంకేమన్నా ఉందా, నువ్వే ఆలోచించుకో నీ సంగతి ఏమవుతుందో అని చెప్తుంది అవ్వ. అవునా, నిజమా చెప్తున్నావా అవ్వ నువ్వు? సరే, ఒకవేళ నాకంటావన్నావనుకో అప్పుడు నీ సంగతి ఉంటుంది, నా దగ్గర తప్పించుకోవడానికి నువ్వేమన్నా అబద్ధాలు చెప్తున్నావేమో అంటే, లేదు నైనా, కావాలంటే నువ్వే చూసుకో అని చెప్తుందనమాట. సరే అయితే వదిలేది నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పేసి ఎలుగుబంటి అప్పటికి వదిలేస్తుంది. అమ్మయ్య అనుకొని ఇంకా ఆస్త ముందరికి వెళ్ళంగానే ఇంకా ఏముంది, అడవిరాజు సింహం ఎదురొస్తుంది అవ్వకు. ఏ ముసల్దానా, దొరికిపోయావు నన్ను, నన్ను నుంచి నిన్నెవరు తప్పిస్తారో నేను చూస్తా అని అంటుంది అవ్వతో.
అవ్వ అంటుంది, నా అలా ఏం కాదు నాయనా, నువ్వే తిను, నేను నీకే ఆహారం అవుతాను, దాంట్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్తుంది. అవునా, సరే అయితే ఇంకేంటి ఆలస్యం, తింటున్నా అంటే ఆగు ఆగు, ఒకసారి నా మాట విను అంటే ఏంటో చెప్పు తొందరగా అని అంటుంది. నాకు ఒకటి ఆఖరి కోరిక ఉంది, ఆఖరి కోరిక తీరుస్తావా లేదా అని అడుగుతుంది అనమాట. సరే చచ్చే ముందు ఎవరికైనా ఆఖరి కోరిక ఉంటుంది కదా, చెప్పు నీ విషయం ఏంటో నేను నెరవేరుస్తానని చెప్తుంది అన్నమాట. నేను దీపావళి పండగని మా అన్న ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళి వచ్చాక నీ ఇష్టం నన్ను తినేసేయి, నీ ఇంటికి ఆహారంగా ఇచ్చేసేయి నన్ను అని అంటుందన్నమాట. నిజంగా చెప్తున్నావా, నా నుండి తప్పించుకోవడానికి చెప్తున్నావా అంటుంది సింహం. లేదు లేదు, నిజంగానే చెప్తున్నాను, నన్ను తిందువు కానీ, కాకపోతే మా అన్నని కలిసేసి వస్తాను పండగకి అని చెప్తుంది. సరే అని వదిలేస్తుంది అనమాట. సరే అని ఇంకా అవ్వ కొద్ది దూరం వెళ్ళంగానే వాళ్ళ గ్రామాన్ని చేరుకుంటుంది. వాళ్ళ అన్నను కలిసి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని మరుసటి రోజు ఉదయం బయలుదేరి కొంచెం దూరం వెళ్ళంగానే అడవిలోకి సింహం ఆడ పడుకొని ఉంటుందన్నమాట. అమ్మో, సింహం దీని కంట పడితే ఇంకేమన్నా ఉందా అని మెల్లగా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అవ్వ. అప్పుడు ఇంకేంటి అవ్వ, ఏంటి తప్పించుకుంటున్నావా, నీ కోసం నేను నిన్నటి నుంచి ఏం తినను కూడా తినలేదు, ఇక్కడే వెయిట్ చేస్తున్నానని చెప్తుంది సింహం. అయ్యో నేనా, నీ గురించి తెలుసు కదా, నేనేం తప్పించుకోలేదు, కాకపోతే నేను ఒక మాట అడుగుతాను, మీరు ఎవరెవరు ఉంటారు చెప్పు అంటే నేను నా భార్య ఉంటాము అంటుంది. అయితే మీకు పిల్లలు లేరా అంటే ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు, కాకపోతే ఏమైందో తెలీదు, వాళ్ళు ఎటు వెళ్ళిపోయారు, లేదు నాకు కనిపిస్తలేరు అని చెప్తుంది సింహం. అవునా, ఏం లేదు, నా దగ్గర ఇద్దరు ఉన్నారు, వాళ్ళు నీ పిల్లలే అనుకుంటా, వాళ్ళని నీ వద్దకు చేరుస్తాను, నన్ను వదిలేవా అని చెప్తుంది అనమాట. ఏంటి నిజంగా నీ పిల్లలు, సారీ నా పిల్లల్ని నువ్వు చూసావా, సరే అయితే అది కానీ అబద్ధమైతే అక్కడే నువ్వు చంపేస్తాను అంటుంది. సరే అలాగే చెయ్యని ఆ సింహంతో పాటు అవ్వ ఇంటికి వెళ్ళడానికి దారిలో వెళ్తూ ఉండగా ఎలుగు వంటి చెట్టు సాటుంచి చూస్తుందన్నమాట. అమ్మో నిజమే అవ్వ చెప్పింది, సింహం వస్తుంది, ఇంకా దీన్ని కంట పడితే నన్ను చంపేస్తుంది అని అది తొందరగా తప్పించుకొని పారిపోతుంది. ఇంకొంచెం దూరం వెళ్ళంగానే చిరుతపులి ఉంది కదా, అది కూడా చూస్తుంది. ఓ ముసలి చెప్పింది నిజమే, ఇంకా దీని ముందు నేను పోయినా నన్ను తినేస్తుంది ఇది, నేను కూడా ఎట్లా తప్పించుకోవాలని చెప్పి అది తప్పించుకుంటుందన్నమాట. ఇంకా అవ్వ ఇంకేముంది ఇల్లు చేరుకొని, చంటూ బంటూ రండి నాన్న, ఎక్కడికి వెళ్ళారు మీరు, నేను వచ్చేసాను రండిరా అని పిలుస్తుందన్నమాట. అప్పుడు చంటూ బంటూ పరిగెత్తుకుంటే ఎంతో సంతోషంగా అవ్వ దగ్గరికి వస్తాయి. అవ్వ వచ్చేసావా నువ్వు అన్నట్టుగా వచ్చేస్తాయన్నమాట. అప్పుడు అంటుంది, చంటూ బంటూ ఇతను ఎవరో తెలుసా మీకు, ఇతనే మీ నాన్నగారు నాన్న, ఇన్ని రోజులు మీ నాన్నగారు మీరు ఎంతో మిస్ అయ్యారు కదా, చూడండి అని దానికి పరిచయం చేపిస్తుంది. అప్పుడు సింహం అంటుంది, నేనే మీ నాన్నను, మీ అమ్మ చాలా దిగులు పెట్టుకొని బాధపడుతుంది, మీరు ఎలా తప్పించుకున్నారో ఏమో తెలీదు, అడవి అంతా జల్లెడ పెట్టి మరీ ఎతుకుతున్నాము, మీరు కనిపిస్తలేరు అంటుందన్నమాట. అప్పుడు అవ్వ అంటుంది, అడవంతా చూసావు, వాళ్ళు నా దగ్గర ఉన్నారు కదా, నీకు ఎలా దొరుకుతారు అని చెప్తుందన్నమాట. అవును అది నిజమే అని ఇంకా సింహం అడుగుతుంది, రండి మనము మన ఇంటికి వెళ్ళిపోదాం నాన్న, ఇక్కడ వద్దు అని అంటుందన్నమాట. ఆ పిల్లలు అవ్వను వదిలి మేము ఎలా వస్తాము, అవ్వను ఒంటరి చేయలేము, అవ్వతోనే ఉంటాము, నువ్వే వెళ్ళిపో అని సింహం రాజుకి చెప్తారు. అప్పుడు అంటుంది, లేదు లేదు మీరు నాతో రావాలి అని సింహం అంటుంది. లేదు మేము రాము అంటే సరే అవ్వ అంటుంది, సరే ఇదంతా కాదు సింహం రాజా, నేను ఒక మాట చెప్తాను వింటారా అంటే సరే ఏంటిది చెప్పండి అంటే ఆ చంటూ బంటూ నేను ముగ్గురం ఎంతో కలిసిపోయాము, ఒకరిని వదిలి ఒకరు ఉండలేము, మీరేం చేస్తారంటే మీ భార్యను కూడా తీసుకురండి ఇక్కడికి, అప్పుడు చంటూ బంటుకి అమ్మ నాన్న ఉంటారు, తర్వాత వాళ్ళు నాకు కూడా ఉంటారు, మనందరం కలిసి హ్యాపీగా ఉందాము అని సలహా ఇస్తుందన్నమాట. అప్పుడు హే అని వాళ్ళిద్దరు నవ్వుతారు. అప్పుడు సింహం రాజాకి నచ్చుతుందన్నమాట ఈ ఐడియా, కానీ బాగుంది సరే అని వాళ్ళు వచ్చేస్తారనమాట. ఇద్దరు వచ్చి ఇక్కడ చంటూ బంటూ ఆ సింహం భార్య అవ్వ అందరు కలిసి హ్యాపీగా ఉంటారు. పిల్లలు కథ ఎలా ఉంది, నచ్చిందా? బాయ్ బాయ్.